ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రియా స్నేహితులారా, ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. 2వ సమూయేలు పుస్తకము 9వ అధ్యాయము. 2వ సమూయేలు పుస్తకము 9వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ సమూయేలు పుస్తకం 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడును అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, కనికరము కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మంచి దేవుడా, నీ వందనాలు. బలహీనను బలపరచువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా, మీకే స్తోత్రములు. ఈరోజు అల్పదాసుని ఈ ఓటి కొండను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీ ఆత్మతో, నీ అభిషేకముతో నింపి నీ పాత్రగా వాడుకోండి. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని, కృప చూపించుమని, దీవించుమని, బలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని పిల్లలారా, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. చాలా విలువైన మాటలు మనం నేర్చుకుందాము. దావీదు గారు రాజు అయిన తర్వాత యోనాతానును బట్టి నేను ఉపకారము చేయడానికి సౌలు కుటుంబీకులలో ఎవడైనా ఉన్నాడా అని విచారణ చేశాడు. దావీదు చాలా మంచివాడండి. దావీదు గొప్పవాడు. దావీదు మనసున్న మహారాజు. చాలామంది ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత గతాన్ని మర్చిపోయిన వారు ఉంటారు. గతంలో పొందుకున్న మేలు మర్చిపోయిన వారు ఉంటారు. గతంలో ఉపకారం చేసిన వారిని మర్చిపోయిన వారు, విడిచిపెట్టేసిన వారు ఉంటారు. కానీ దావీదు చాలా చాలా మంచోడు, కృతజ్ఞతా హృదయం కలిగిన వాడు. రాజైన తర్వాత ఒకప్పుడు నాకు యోనాతాను అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ యోనాతాను నాకు ఆపదలో ఆదుకున్నాడు. సౌలు చంపాలని చూసినప్పుడు యోనాతాను తన ప్రాణానికి తెగించి నాకు సహాయం చేశాడు, నాకు ఉపకారము చేశాడు, నాకు మేలు చేశాడు, నా ప్రాణాన్ని తప్పించాడు. అతడు నా ప్రాణ స్నేహితుడు. కానీ ఇప్పుడు అతనికి మేలు చేయడానికి అతను లేడు. ఇప్పుడు దావీదు మేలు చేయడానికి యోనాతాను లేడు. అయ్యో, నా స్నేహితుడు లేడు, కానీ నాకు చాలా మేలు చేశాడే. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అతడు చేసిన ఉపకారమే కదా. మరి ఎలాగో అతను రుణము తీర్చుకోవడం? ఒకవేళ అతని కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారేమో, లేదా సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారేమో, యోనాతాను తాలూకు ఎవరైనా మిగిలి ఉంటే యోనాతాను బట్టి వాళ్ళకి నేను ఉపకారం చేయాలి, వారి రుణము తీర్చుకోవాలి, చేసిన మేలు మర్చిపోకూడదని చెప్పి ఒక ఎంక్వైరీ వేస్తాడండి. ఆ ఎంక్వైరీలో వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, యోనాతాను కొడుకులలో ఒక కొడుకు మెఫీబోషేతు ఉన్నాడు, కానీ అతను 2 కాళ్ళు పని చేయని కుంటివాడు అని చెప్తారండి. కొంతమంది బైబిల్ పండితులు, కొంతమంది పెద్దవారు ఏం చెప్తారంటే, రాజు భోజనపు బల్ల దగ్గర ఎవరు పడితే వాళ్ళు కూర్చోకూడదు, రాజుగారి కోటలోకి, రాజుగారి ఇంటిలోకి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు, స్రావ రోగులు, అంగహీనులు, కుష్ఠవ్యాధిగ్రస్తులు ఇటువంటి వారు రాకూడదని కొన్ని పద్ధతులు ఉన్నాయని తెలియపరుస్తూ ఉంటారు. దావీదుకి ఉపకారము చేయాలని ఉంది, కానీ ఉన్నవాడు ఎవరంటే 2 కాళ్ళు పని చేయనటువంటి కుంటివాడు. దావీదు గుండెల నిండా కృతజ్ఞత ఉంది,
కానీ ఒక పక్కన చట్టాలు, మనుషులు రాసుకున్న చట్టాలు, కట్టుబాట్లు, పద్ధతులు అడ్డొస్తున్నాయి. మరొక పక్కన తన భార్య కొంచెము గరానా పొద్దు. ఎందుకంటే ఈ దావీదే ఒకసారి దేవుని మందసాన్ని తీసుకొచ్చినప్పుడు అతడు నాట్యం చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ తీసుకొచ్చినప్పుడు దావీదు మహారాజు గారిని హీనముగా చూసిన వ్యక్తి దావీదు గారి భార్య. ఆమె చరిత్ర ఎక్కడ ఉంటుందంటే మీకు ఆ 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో చరిత్ర అంతా ఉంటుంది. ఆమె పేరు మీకాలు. ఇప్పుడు పెద్దల కట్టుబాట్లు, మనుషులు పెట్టిన పద్ధతులు పక్కన పెడదాం. మరి భార్య తన పక్కన కూర్చొనిస్తుందా? దావీదు రాజుగారి పక్కన ఈ కుంటివాడు కూర్చుంటే దావీదు గారు భార్య మీకాలు అంగీకరిస్తుందా? ఏమైనా వడ్డిస్తుందంటారా? ఇప్పుడు మీరు ఎవరైనా ఒక స్నేహితుడిని ఇంటికి పిలిచారు ఏమండి, అది నీ భార్యకి ఇష్టం లేదనుకోండి, నువ్వు వడ్డించమన్నప్పుడు ఆమె వడ్డించే విధానం ఎలాగుంటుంది? కసురుకుంటూ, రైమంటూ, బుస్సుమంటూ ప్లేట్లో కొంచెం బయట కొంచెం వేసిందనుకోండి, కూరలో అన్నం విసురుతుందనుకోండి, వచ్చేవారి ముందు నీ మర్యాద పోతుంది, తినేవాడికి కూడా తినాలనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు దావీదునే నీచంగా చూసిన ఈ మీకాలు ఈ కుంటివాడిని యాక్సెప్ట్ చేస్తుందా? ఆలోచన చేయండి. ఏది ఏమైనప్పటికీ లోకపు కట్టుబాట్లు ఎలాగున్నా, నా భార్య ఏమన్నా నాకు మేలు చేసిన వాడి రుణం తీర్చుకోవాలి. యోనాతాను నా ప్రాణ స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్, అతనికి ఉపకారం చేయాలని ఉన్నా అతను లేడు కాబట్టి అతన్ని బట్టి వాడి కుమారుడికి ఉపకారం చేస్తాను, అతన్ని రప్పించండి అని చెప్పినప్పుడు ఎక్కడో లోదేబారులో మాకీర్ అనే వాడి ఇంట వాడి మోచేతి నీళ్లు తాగుతూ వాడి పెట్టింది తింటూ ఏంటి ఒక దీనుడుగా ఒక హీనమైన స్థితిలో ఎవరో పంచన హీనముగా నీచంగా బ్రతుకుతున్న ఒక కుంటివాడు మెఫీబోషేతు. ఈ మెఫీబోషేతు ఏంటి దావీదు కోరుకుని, మెఫీబోషేతుని దావీదు కోరుకుని అతని కోసం రథములను పనివారిని పంపించినప్పుడు అతడు ఆశ్చర్యపోతాడు. ఒరే కుంటోడా, ఒరే అవుటోడా, ఏంట్రా కంగారి అని పిలిచే మాటలే విన్నాడు. ఇదిగో తిను, నీ బ్రతుకు ఇదే ఎక్కువ, అటువంటి మాటలే విన్నాడు. ఎవరేమన్నా పడడమే తప్ప, ఎవరేమన్నా తల వంచుకోవడమే తప్ప ఎవరిని తిరిగి అనలేని స్థితి, ఎవరిని కొట్టలేని స్థితి. వికలాంగుల జీవితాలు అలాగే ఉంటాయి కదండి పాపం. గుడ్డివారిని చూసినప్పుడు, కుంటివారిని చూసినప్పుడు, అంగహీనుల్ని, మోగవారిని, కొంతమంది మానసిక రోగులను చూసినప్పుడు కొంతమంది నీచంగా చూస్తారండి. వారి జీవితాలు, వారి గాయాలు, వారి వస్త్రాలు, వారు ఉండే నివాసము, వారి బండి, వారి ఆహారము, వారు తినే ప్లేటు, వారు వేసుకునే వస్త్రాలు, వారు ధరించే చెప్పులు, వారు వేసుకునేటువంటి సకలమైనటువంటి విధమైనటువంటి పరిస్థితులను చూసి చాలామంది నీచంగా చూస్తారు, తృణీకరించి మాట్లాడతారు. కానీ దావీదు మంచోడండి. అతడు కుంటివాడైనా అతన్ని తృణీకరించి మాట్లాడలేదు. అతడు కాళ్ళు లేనివాడైనా, సరైన పొజిషన్ లేనివాడైనా, సరైన ఆరోగ్యం లేనివాడైనా, అవయవాలు లేనివాడైనా దావీదు అతన్ని కోరుకున్నాడు. ప్రియా స్నేహితులారా, ఇదిగో ఈ లోకంలో నిన్ను ఎవరూ కోరుకోలేదేమో, అందరూ నీ బ్రతుకును చూసి హీనంగా చూస్తున్నారేమో. ముఖ్యంగా వికలాంగుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, అంగహీనుల గురించి మాట్లాడుతున్నాను, పేదవారి గురించి మాట్లాడుతున్నాను, దీనులుగా నలిగిపోయిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను. నీ దినస్థితిని చూసి, నీ అంగవైకల్యాన్ని చూసి, నీ అవుటితనాన్ని చూసి, నీ బట్టలు చూసి, నీ చెప్పులు చూసి, నీకున్న గాయాలు, ఆ గాయాల్లో కారుతున్న స్రావాలు చూసి, ఆ వాసన చూసి అందరూ అసహించుకుంటున్నారా స్నేహితుడా? అందరూ అసహించుకుంటున్నారా దేవుని బిడ్డ? అయితే నీకు శుభవార్త చెప్తున్నాను. ఈ మనుషులందరూ అసహించుకున్నా నా యేసయ్యను కోరుకుంటున్నాడు. ఇక్కడ దావీదు దేవుడి స్థానంలో
మనకు కనబడతాడు బిడ్డలారా. దావీదు యేసురాజుకి పోలికగా కనబడతాడు. ఈరోజు ఆ పనివాడికి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు, తీసుకురండి. మెఫీబోషెతు కుంటివాడైనా పర్లేదు, ఏమీ లేనివాడైనా పర్లేదు, తీసుకురండి, అతని చరిత్ర నేను మారుస్తాను అని కబురు పెట్టినప్పుడు ఒక దీనుడి కోసం రథాలు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి, రౌతులు వచ్చినాయి. అబ్బా ఏమి భాగ్యం ఇది, ఎంత ఉప్పొంగిపోయే దృశ్యం ఇది. అరే ఒరే కుంటోడా అవుటోడా పనికి మాలోడా అని పిలిచేవాడే తప్ప ఎవరు హత్తుకున్నవారు లేరు కదా, ఎవరు చెరదీసిన వారు లేరు కదా, ఎవరు ప్రేమించేవారు లేరు కదా, ఎవరో ప్రపంచం బతకాలి కాబట్టి బ్రతుకుతున్నాడండి. ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు పడి ఉంటాడు పాపం. ఈరోజు వికలాంగుల బాధ మాకు తెలుసు, ఎందుకంటే ఈ వాక్యం చెప్తున్న నేను వికలాంగుడినే. నాకు 2 కాళ్ళు పనిచేయు. అందరూ ప్రేమించేవారే ఉండరు బిడ్డలారా. వికలాంగులు కదా అని జాలిపడేవారు కొంతమందే ఉంటే, వికలాంగుడైనా వాడు బలహీనుడు, వాడు చేతకానుడు, వాడు ఏం చేయగలడు, మేము మాట అన్నా కొట్టినా తిట్టినా గ్రూపు కట్టినా చంపేసిన అడిగేవాళ్ళు లేడని ఈరోజు వికలాంగుల్ని చాలామంది నీచంగా చూసేవారు ఉన్నారు. అటువంటి వారు నా జీవితంలో కూడా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఒక మాట చెప్పనా, దావీదు మనసు అటువంటిది కాదండి. వికలాంగుడిని చిన్నచూపు చూడలేదండి బాబు. అలాగే యేసు ప్రభు కూడా వికలాంగుని చిన్నచూపు చూడలేదు, కుంటోళ్ళని చిన్నచూపు చూడలేదు. ఎంతమంది వికలాంగుల జీవితాలు యేసు ప్రభు వెలిగించాడో. ఈరోజు టైటిల్ అదే బాగుంటుంది అనుకుంటున్నాను నేను, వికలాంగుల జీవితాన్ని వెలిగించిన యేసయ్య. బా ఎంత గొప్పగా ఉంది ఈ మాట. అందరూ నీచంగా చూసేవాళ్లే కానీ, బాధించేవారు కానీ, చెరదీసేవారు ఎవరు ఉంటారండి? వికలాంగులతో స్నేహం చేసేవారు ఎంతమంది ఉంటారండి? వికలాంగుల్ని ముందు పెట్టేవారు ఎంతమంది ఉంటారండి? వారి వస్త్రాల గురించి అసహించుకునే వారు తప్ప వారు మనసెరిగిన వారు ఎంతమంది ఉంటారండి? వారు వేసుకునే చెప్పులను చూసి, వారు వేసుకునే బట్టలను చూసి తృణీకరించి మాట్లాడేవారు తప్ప, వారి గాయాలు చూసి పక్కంటే వెళ్ళిపోయేవారు తప్ప హత్తుకునేవారు ఎంతమంది ఉంటారండి? కానీ యేసయ్య ఎంత మంచివాడు తెలుసా, వికలాంగుల్ని ఏ రోజు కూడా దూషించలేదండి. నాకు భలే ఇష్టమైన మహిళసా, ఒక కుష్ఠరోగి వస్తాడండి, చేతుల నిండా గాయాలు, స్రావాలు, రసి కారుతూ ఉంటుంది. కుష్ఠోడు చూసి అందరూ అసహించుకున్నారు, భార్య అసహించుకుంది, బిడ్డలు అసహించుకుంది. అతను మంచిగా ఉన్నప్పుడు, అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడు అతను తెచ్చింది తిని ఎంతో వైభవంగా బ్రతికిన భార్య, అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడు తెచ్చింది తిని చదువుకున్న బిడ్డలు ఈరోజు అవుటోడు అయిపోయాడని, కుష్ఠోడు అయిపోయాడని చీ అని వదిలేశారండి, ఊరవతలకి ఇసిరేశారండి అతని జీవితాన్ని. ఒకప్పుడు కుష్ఠోడు ఊరవతలే బ్రతికేవాడండి. ఆ రోజుల్లో కుష్ఠ వ్యాధికి మందు ఉండేది కాదు, ఎవరు ప్రేమించేవారు కాదండి. ఆ దారంట వెళ్ళేవారు మహానుభావులు, పుణ్యాత్ములు, ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా రొట్టె ఉంటే ఆ రొట్టె విసిరితే ఆ నేల మీద పడిన రొట్టె దులుపుకుని తినేవారండి. అటువంటి దినస్థితిలో బ్రతుకుతున్నటువంటి ఆ స్థితిలో, ఆ మార్గంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి వెళ్ళి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను కరుణించవా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అంటున్నాడండి. ఎంత బాధ అండి. ఎంతగా ఉంటాడండి ఆ మాట, నీకు ఇష్టమైతే అనే మాట ఎంతగా ఉంటాడంటారు? అంటే అతను ఎవరికి ఇష్టం అవ్వలేదు, అతను ఎవరో ప్రేమించలేదు, అతన్ని మనసారా హత్తుకుని ముద్దు పెట్టిన వాళ్ళు ఎవరో లేరు. కానీ యేసు ప్రభు అతను ముట్టుకున్నాడండి. అతను ముట్టుకోవడమే కాదు, నువ్వు నాకు ఇష్టము, ఇప్పుడే శుద్ధుడవమని అతను బాగు చేశాడండి. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోడి దగ్గర పడి ఉన్న కుంటివాడు ఉన్నాడు. నువ్వు స్వస్థపడగోరుతున్నావా నాయనా అంటే, అయ్యా నాకు స్వస్థపడని ఆశ ఉంది, నడవని ఆశ ఉంది, కానీ నాకు ఎవరో లేరయ్యా సహాయం చేయడానికి. నేను దిగే లోపే, నేను వెళ్ళే లోపే ఎవరో ఒకరు దిగేస్తున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. కానీ 38 సంవత్సరాల నుంచి దిక్కుమాడుగా బ్రతుకుతున్నానయ్యా, ఎందుకు లేదయ్యా నాకు నడవాలని, నాకు నడవాలని ఉందయ్యా, కానీ నాకు సహాయము చేసేవారు ఎవరో లేరని చెప్పినప్పుడు యేసు ప్రభుని ఎంత మంచి దేవుడండి. నువ్వు కోనేట్లోకి దిగవలసిన పని లేదు, దేవదూతతో పని లేదయ్యా, లే నీ పొరుపెత్తుకు నడమని చెప్పినప్పుడు 38 సంవత్సరాల నుంచి నలిగిపోయిన ఆ వ్యక్తి నడిచాడండి. ఇలా చెప్పాలంటే ఎంతోమంది జీవితాలండి. ఓ పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి 4 మోసుకొచ్చారండి. ఖాళీ ఇవ్వలేదు ఎవరు, దారి ఇవ్వలేదు ఎవరు. కానీ వాళ్ళు పైనుంచి ఇంటి పైకప్పు తీసి యేసు ప్రభు దగ్గరికి అతను మంచం మీద దింపినప్పుడు 4 చేత మోసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసి కనికరపడి, జాలిపడి, దయ చూపించి
అతన్ని బాగు చేశాడండి. యేసు ప్రభు ఈరోజు ఏ వికలాంగుడిని చూసి తుణీకరించలేదండి. గుడ్డివారు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, బాగు చేశాడు. మోగవారు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, బాగు చేశాడు. చెవిటి వారు వచ్చారు, బాగు చేశారు. దెయ్యాలు పట్టి పిచ్చి చేష్టలు చేస్తున్న వారు వచ్చారు, బాగు చేశాడు. పాపంలో పట్టబడినటువంటి వారు, పాపిష్టి స్త్రీ వచ్చింది, బాగు చేశాడు. yani యేసు ప్రభు వికలాంగుల్ని పాపుల్ని నీచంగా చూడలేదే. మరి ఎందుకు నీవు వికలాంగుల్ని అంత కఠినంగా చూస్తున్నావు? ఎందుకు వికలాంగుల్ని ఇంకా బాధ పెడుతున్నావు? ఎందుకు వికలాంగుల్ని అలా ఏడిపిస్తున్నావు? యాండి వికలాంగుల బాధ నీకు అర్థమవుతలే. ఎందుకంటే నీ కళ్ళు కాళ్ళు ఆరోగ్యం బలం అన్నీ ఉన్నాయి కదా, అవి వారికి లేవు కదా అని నీచు. వారు ఏమి చేయగలరా అని నీకు. బిడ్డలారా, ఈరోజు వికలాంగులారా బాధపడుతున్నారా? మీకు ఎన్నో ఆశలు ఉన్నాయి. నడవాలని ఆశ ఉంది, చూడాలని ఆశ ఉంది, పరిగెత్తాలని ఆశ ఉంది, వినాలని ఆశ ఉంది, మాట్లాడాలని ఆశ ఉంది, ఆడుకోవాలని ఆశ ఉంది. కానీ నీ అవయవాలు సహకరించట్లేదు కదా, నిన్ను ఎవరో ప్రేమించట్లేదు కదా, నీతో ఎవరో స్నేహం చేయట్లేదు కదా. అయితే మెఫీబోషెతుని దావీదు కోరుకున్నట్లు ఈరోజు నా యేసు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. నేను వికలాంగుడిని, నేను ఏ పాపం చేసుకున్నానో, నాకు ఎందుకు ఈ గతి పట్టింది అనుకున్నావేమో. నిన్ను దేవుడు మహిమ కోసమే అలా చేశాడేమో. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఉంటాడు కదా, అందరూ అంటాడు వీడు గుడ్డివాడిగా పుట్టాడికి వీడి పాపం చేశాడా, వీడి కన్నవారు పాపం చేశాడంటే యేసు అంటాడు లేదు లేదు, దేవుని మహిమ, తండ్రి మహిమ కోసమే, ఇదిగో దేవుని మహిమ కోసమే, దేవుని క్రియలు వీడు ఎందుకు ప్రత్యక్షపరచబడడం కోసమే వీడు గుడ్డివాడికి పుట్టాడు తప్ప వీడు పాపం చేయలేదు, వీడు కన్నవారు పాపం. ఎంత మంచి దేవుడండి బాబు. ఆ గుడ్డివాడు కన్నులు వాడుకున్నాడు. యాండి వికలాంగులను దేవుడు వాడుకుంటాడు. నిక్కని ఒక భక్తులు నడిపెట్టారా, అతనికి 2 చేతులు ఉండవు, 2 కాళ్ళు ఉండవు. అతను భలే పుస్తకం రాశాడండి. నో హ్యాండ్స్ నో లిమ్స్ నో వరీస్ అంటాడండి. అబ్బా, చేతులు లేవు కాళ్ళు అయినా బాధలే అంటాడండి ఆయన. కానీ మనకి చిన్న అవయవం తేడా ఉంటేనే బాధపడిపోతాం. వికలాంగులారా బాధపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఒకవేళ మీ అవయవాల లోపాలు ఉన్నాయండి, మనుషులు తునీకరిస్తున్నారేమో. మెఫీబోషెతుని దావీదు కోరుకున్నట్లు ఈరోజు నా యేసురాజు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. నీ చీకటి బ్రతుకుల వెలుగు నింపబోతున్నాడు, నిన్ను వాడుకోబోతున్నాడు. ఎందుకన్నా మమ్మల్ని భ్రమ పెడతావంటావా? లేదు బిడ్డ, నేను వికలాంగుణ్ణి. 23 సంవత్సరాల కింద చచ్చిపోవలసినోడు నేను, మంచం మీదే బతికినోడు నేను, నడవలేనివాడిని బిడ్డలారా. ఈరోజు కర్ర పట్టి నడుస్తున్నాను, ఈరోజు దేవుని సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను కోరుకున్నాడు, నన్ను యాజకుడికి అభిషేకించాడు, సంఘమిచ్చాడు, సేవిచ్చాడు. అనేక పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో దేవుని సువార్తలో సువార్థికుడిగా, స్పీకర్గా వాడుకుంటున్నాడు. ఒట్టి మాటలు కాదు ఇవి జీవిత అనుభవాలు. ఒకవేళ నువ్వు నలిగిపోయావేమో, ఈ నా బ్రతికెంత, నేనెంత, నన్ను వాడుకుంటాడా, నన్ను కోరుకుంటాడా అంటావా? ఇదిగో మెఫీబోషెతుని దావీదు అంటాడు వెళ్ళి తీసుకురామన్నప్పుడు అతని కోసం రథాలు వచ్చినాయి, అతని కోసం గుర్రాలు వచ్చినాయి. పెట్టారా, ఎంత ప్రేమ అండి, ఎంత గొప్ప మనసుండే దావీదు. ఏ రోజు కూడా ఆ వికలాంగుడిని పిలిచినోడు లేడు, రాజు భోజనం పెట్టినోడు లేడు, రాజు పక్కన కూర్చుని పెట్టుకునేవాడు లేడు. ఒక దీనుడి కోసం, ఒక వికలాంగుడి కోసం రథాలు వచ్చినాయి, రౌతులు వచ్చినాయి, గుర్రాలు వచ్చినాయి. అబ్బా అబ్బా, ఆ దృశ్యం ఎంత వైభవంగా ఉంటుంది. అయ్యా ఇక్కడ మెఫీబోషెతు గారు ఎవరు? అబ్బా, అందరూ రే కుంటోడా అనేవాడు తప్ప పేరు పెట్టి పిలిచి గారెని పిలిచేవాడు ఎవరు లేరు. ఈరోజు దావీదు పంపిన మనుషులు అంటున్నారు, అయ్యా ఇక్కడ ఒక మెఫీబోషెతు గారు ఉన్నారంట. ఎవరయ్యా అన్నారండి. అబ్బా అయ్యా, గారెంతకిలే అయ్యా, కుంటోడి నేనే, ఆ మెఫీబోషెతు లేదంటే లేదు లేదయ్యా, రాజుగారు మిమ్మల్ని కోరుకున్నాడు, రాజుగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. అయితే వస్తానులేండి, ఏదో బండి కట్టి. లేదు లేదు, ఈ గుర్రాలు మీకోసమే, ఈ రథాలు మీకోసమే, ఈ రౌతులు మీకోసమే, మిమ్మల్ని రాజ మర్యాదలతో తీసుకురమ్మన్నారండి. ఎంత వైభవం అండి బాబు, ఎంత గొప్ప మనసు అండి దావీదు మనసు. ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లారా, వికలాంగులు ప్రేమించండి, గౌరవించండి. వాళ్ళకు మనసు ఉంటుంది. వాళ్ళకి అవయవాలు లేకపోవచ్చు, అవయవాలు పని చేయకపోవచ్చు, కానీ వారికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎంతో మనసు ఉంటుంది బిడ్డలారా. అందరూ చెడ్డవారని అన్న కానీ వికలాంగులు ప్రోత్సహించేవారు కూడా ఉంటారు, వికలాంగులు ప్రేమించేవారు కూడా ఉంటారు, వికలాంగులు బలపరిచి అండగా నిలిచేవారు కూడా ఉంటారు. ఈరోజు దావీదు అంటూ మనసు కలిగి ఉంటే చాలా సంతోషం. ఒకవేళ ఎవరైనా కఠినాత్మలు ఉంటే వాళ్ళ గాయాలు చూసి, వారి బ్రతుకులు చూసి, వారి అవయవాలు చూసి, వారి వస్త్రాలు చూసి నీచంగా మాత్రం మాట్లాడొద్దు. దీనుల పక్షాన దేవుడు ఉంటాడండి.
వికలాంగుల పక్షాన, విధవరాండ్రుల పక్షాన దేవుడు ఉంటాడండి. పేదవారి పక్షాన దేవుడు ఉంటాడండి. బేదల పక్షాన దేవుడు ఉంటాడండి. బేదలకు ఉపకారం చేస్తే యెహోవాకు అప్పించినట్టే అన్నాడు. మర్చిపోయావేమో, వాక్యం ఉంది. ఈరోజు ఆ కుంటివాడు, ఆ మెఫీబోషెతు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడండి. మనసు ఉప్పొంగిపోతుందండి. అయ్యో నా కోసం రథాలా? మా తాతగారికి రథాలు ఉన్నాయని తెలుసు, మా నాన్నగారు రథాల మీద తిరిగారని తెలుసు, కానీ నేను ఈరోజు కూడా రథం మీద తిరిగింది లేదే. నేను రాజవంశీకుడని తెలుసు, కానీ ఈ రోజు నేను రథాల మీద ఊరేగలేదే. నన్ను ఎత్తుకోవలసిన నా నాన్న చనిపోయాడే, నా తాత చనిపోయాడే, పనివారు ఎవరు ఈరోజు నన్ను పట్టించుకునేవారు లేరే. నా తాతకు సేవలు చేశారు, నా తండ్రికి సేవలు చేశారు, కానీ ఈ నన్ను ఎవరయ్యా పట్టించుకునేది? నా కోసం రథాలా, నా కోసం గొర్రెలా? ఎవరు పంపించారని ఆయన సార్, ఎవరు పంపించారు సార్? ఇప్పుడు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న 12 గోత్రాల మీద నాయకుడిగా ఉన్న దావీదు గారు, ఇదిగో రాజ మర్యాదలతో నిన్ను తీసుకురమ్మన్నారయ్యా అంటే అతను మనసు పొంగిపోయింది, కానీ ఓ పక్కన లోపల భయంగా ఉంది. ఇదిగో రాజవంశీకులో శేషం ఉండకూడదని చంపేస్తారు కదా, నేను రాజవంశీకుని కదా, నా తండ్రి ఇదిగో నా తాత రాజవంశీకులు కదా, నేను వారి శేషమని దావీదుకు తెలిసిపోయిందా? దావీదు మహారాజు గారు ఈరోజు చంపేస్తారా? శత్రు శాసనం లేకుండా చేసేస్తాడా? అయ్యో, ఎలా కూడా బ్రతకనివ్వడు అంటారా అని ప్రాణం బిక్కుమంటూ భయపడుతూ యాండి వెళ్ళినప్పటికీ, ఆ కోటలోకి వెళ్ళినప్పటికీ దావీదు అంటున్నాడు, ఎంత గొప్ప ప్రేమ చూపిస్తాడు. భయపడకు మెఫీబోషెతు, భయపడకు. ఆ మాటలు ఎంత బాగుంటాయండి. నేను చదివినిపిస్తాను చూడండి. 2 సమూయేలు పుస్తకము 9వ అధ్యాయము 6వ వచనం కాడి నుంచి నేను చదువుతున్నాను చూడండి బిడ్డలారా. దావీదు మనసు ఎంత గొప్ప మనసు. 2 సమూయేలు పుస్తకం 9వ అధ్యాయం 6వ వచనం నుంచి, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మాట్లాడుతున్న చూడండి. దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడని నేను ఉన్నానని. 7వ వచనం, అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు. భయపడుతున్నావా? చంపేస్తానని, హాని చేస్తానని, కీడు చేస్తానని, నా స్నేహితుడా, నా చిలికాడా, ఇదిగో మెఫీబోషెతు నా ప్రాణ స్నేహితుని కుమారుడా, భయపడొద్దయ్యా. మీ నాన్న నాకు చాలా ఉపకారం చేశాడు. మీ తాత నాకు శత్రువే, కానీ మీ తాత నన్ను చంపాలనుకున్నాడు, కానీ నేను నిన్ను చంపను, నీకు ఉపకారం చేస్తాను. ఎంత మంచి మనసు అండి. దావీదు అక్కుంటున్న అలా పిలుస్తుంటే ఎంత బాధ వేస్తుంది కదా. ఇలాంటి భయపడుతున్న వాడు గుండెలో ధైర్యం నింపుతున్నాడండి. ప్రియ స్నేహితులారా, వికలాంగులను చూసి ధైర్యపరచండి, బలపరచండి. వికలాంగులకు బాధ నాకు తెలుసు. నేను వికలాంగుని కాబట్టి మిమ్మల్ని 2 చేతులు జోడించి అడుగుతున్నాను. ఏ వికలాంగుడిని దూషించి మాట్లాడకండి, ఏ వికలాంగుడిని ద్వేషించొద్దు, ఏ వికలాంగుడు కడుపు మీద కొట్టొద్దు, ఏ వికలాంగుడు బ్రతుకు మీద కొట్టొద్దు అండి. ప్రేమతో చెప్తున్నాను బిడ్డలారా, రిక్వెస్ట్ చేస్తున్నాను. వికలాంగులు అంటేనే బాధలో ఉన్నవారు, వికలాంగులు అంటేనే నలిగిపోతున్నవారు, ఎన్నో ఆశలున్నా ఆ ఆశలన్నీ ఆవిరైపోయి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు అన్నట్టుగా బ్రతుకుతున్నవాళ్ళు, కళ్ళు లేక చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళు, కాళ్ళు లేక ఏంటి పరిగెత్తలేక దీనంగా బ్రతుకుతున్న వాళ్ళు, మాట లేక పాడాలని ఉన్నా పాడలేని వారు, మాట్లాడాలని ఏంటి ఆ మోగవారికి ఉంటుంది, అమ్మా అని పిలవాలని ఉంటుంది. ఆ మోగవారికి ఏంటి ఆ వికలాంగుడికి ఉంటుంది నాన్న అని పిలవాలని, ఆ కుంటివారికి ఉంటుంది బిడ్డల్ని ఎత్తుకోవాలని. ఉండదంటారు చెప్పండి? కొంతమంది వికలాంగులకి అండి పెళ్ళి అవుతాయండి. పాపం ఎవరో మహాత్మురాలు ఉంటారు కదా, మంచి మనసు ఉన్నటువంటి వారు ఉంటారు కదా, వికలాంగులను కూడా పెళ్లి చేసుకున్న వారు ఉంటారండి. ఆ వాళ్ళండి ఆ వికలాంగులు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి దేవుడు సంతానాన్ని ఇస్తాడండి. దేవుడు మంచోడు కదా, ఆ వికలాంగుల్ని దేవుడు బలపరుస్తాడండి. కానీ ఆ వికలాంగులకి ఉంటుందండి, అయ్యో నా బిడ్డల్ని ఎత్తుకోవాలి, నా బిడ్డల్ని నేను ఎత్తుకుని తిప్పాలని ఉంటుందండి. ఉండదంటారు చెప్పండి? కానీ పాపం వాళ్ళు ఎత్తుకోలేరు, ఎందుకంటే వాళ్ళే నడవలేరు, వాళ్ళే పరిగెత్తలేరు. నాకు ఆశ ఉందండి, నా బిడ్డలను మొయ్యాలని నేను ఎన్నోసార్లు అనుకున్నానండి. నా బిడ్డలు ఎత్తుకొని తిప్పాలని, భుజాల మీద వేసి తిప్పాలని, సంకనెత్తుకు తిప్పాలని, నా కొడుకులని చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నానండి. కానీ ఏ రోజు ఎత్తుకుని తిప్పలేదండి. కూర్చుని ఎత్తుకోవడం తప్ప, బండి మీద తీసుకెళ్తాం తప్ప, భుజాల మీద వేసుకుని ఎప్పుడు తిప్పలే, వీపు మీద వేసుకుని ఎప్పుడు మొయ్యలే.
ఎవరైనా పేరెంట్స్ ఇలాంటి పిల్లల్ని మోస్తూ ఉంటే నాకు భలే అనిపిస్తుందండి. ఆ బిడ్డలు ఎంత అదృష్టవంతులు కదా, వాళ్ళకి మోసే డాడీ ఉన్నాడు, ఎత్తుకునే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంత దురదృష్టవంతులు కదా, ఈ రోజు నేను మొయలేకపోయానే. వాడు కష్టం వస్తే అడ్డమడిపోయే తండ్రి ఉంటాడు, నేనేం చేయగలను అని ఎన్నోసార్లు అనుకుంటాను. కాబట్టి చెప్తున్నాను బిడ్డలారా, ఈ రోజుకి నా బిడ్డలు నేను మొయలేదు. కూర్చుని మొయ్యడం తప్ప, కూర్చుని ఎత్తుకోవడం తప్ప, బండి మీద తీసుకెళ్తాం తప్ప ఏ రోజు మొయ్యలే, ఏ రోజు ఆడతో పరిగెత్తలే. కాబట్టి ప్రియ స్నేహితులారా, చేతనైతే సాయం చేయండి, చేతనైతే ప్రేమించండి, చేతనైతే ప్రోత్సహించండి, బాధ పెట్టకండి. యాని ఇతను భయంగా వచ్చాడు. మెఫీబోషెతు రాజుకోటలోకి భయంగా వచ్చాడు. ఏం చేసేస్తాడో, నా తాత దావీదుని తరిమాడు అన్నారు కదా, చెప్పుకుంటున్నారు కదా కథలుగా, నన్ను రహస్యంగా దాచిపెట్టారు కదా. ఈ మెఫీబోషెతు మీ చరిత్ర తెలుసుని కూడా చెప్పేస్తున్నాను నేను. ఒక తెలియని వారి కోసం ఒక నిమిషం అతని చరిత్ర చెప్తాను నేను. ఈ మెఫీబోషెతు ఎవరంటే సౌలు కుమారుడు అయినటువంటి యోనాతానుకు పుట్టిన కొడుకు. యోనాతానుకు పుట్టిన కొడుకు. ఈ సౌలు రాజ్యానికి యుద్ధం వచ్చినప్పుడు, శత్రు సైన్యం సౌలు కుటుంబాన్ని హతమారుస్తున్నప్పుడు, అందులో ఒక దాది, ఒక పనావిడ, అయ్యో రాజు భోజనం తిన్నాను, రాజుగారు ఉప్పు తిన్నదాన్ని, రాజు కుటుంబీకులు ఎవరినైనా ఒక్కడినైనా బ్రతికించాలి, ఏదో రకంగా వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టాలి, రాజవంశాన్ని నిలబెట్టాలని మంచి మనసుతో పాపం ఆ రాజవంశీకుల్లో యోనాతాను అంటే దావీదు స్నేహితుడు వారి కొడుకుని తీసుకుని పరిగెడుతూ ఉంటే, పారిపోతూ ఉంటే, ఏదో రకంగా ఒక రహస్యమైన స్థలంలో దాచిపెట్టాలని మంచి ఉద్దేశంతో పారిపోతుంటే, మరి ఆ తల్లి ఆ దాది మొయ్యలేకపోయిందో, లేదా కాళ్ళకి ఏమైనా అడ్డపడిందో, మరి ఏమి జరిగిందో, ఆ పిల్లోడిని మోసుకుని వెళ్ళి పరిగెడుతూ ఉన్నప్పుడు పడిపోయింది బిడ్డలారా. ఆ పడిపోయినప్పుడు ఆ చిన్ని బిడ్డకి బలమైన గాయం తగిలేసింది. ఆ బలమైన గాయం నొడానికే తగిలేసిందో, కాళ్ళకే తగిలేసింది, ఎక్కడ తగిలేసిందో నా కాళ్ళు చచ్చిపడిపోయి అవుటోడైపోయాడు. ఈ రాజవంశీకుడు అక్కడ బయట బతికోవడం తెలిస్తే శత్రువులు చంపేస్తారు కదా అని చెప్పి అతను రహస్యంగా దాచిపెట్టారు. ఆ ప్రాసెస్లోనే అతను మాకీరింటికి చేరాడు. బిడ్డలారా, రాజవంశీకుల్లో ఉన్నటువంటి యోనాతాను ఐదో రోజు కనుకోడు కదా, మా తాత సౌలు, మా నాన్న యోనాతాను, నేను రాజవంశీకుడిని శత్రువులు కనపడకుండా దాచిపెట్టారని తెలుసుకున్న యోనాతాను బిక్కుమంటేనే బతుకుతున్నాను నేను. పాపం దావీదు యోనాతాను కుమారుడు మెఫీబోషెతుని పిలిచింది శత్రు శాసనం లేకుండా చేసేద్దామని కాదండి, మెఫీబోషెతుని చంపేద్దామని కాదండి. నా ప్రాణ స్నేహితుడు యోనాతాను నన్ను ఎంతగానో ప్రేమించాడు, నన్ను హత్తుకున్నాడు, అతను భోజనం పెట్టాడు, అతను అడికట్టిచ్చాడు, అతను విల్లు నాకు ఇచ్చాడు. తన ప్రాణానికే హాని ఉందని తెలిసినా తన ప్రాణం నా ప్రాణానికి అడ్డువేసి తన తండ్రి సౌలు చేతిలోంచి కాపాడాడని ఎంతో కృతజ్ఞతతో నిండిపోయిన దావీదు.